ప్రజల భద్రత, నేరాల నివారణ కోసం సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని రామాయంపేట ఎస్ఐ బాలరాజు తెలిపారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వద్ద శుక్రవారం ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తరచూ చోరీలు జరుగుతున్న నేపథ్యంలో చోరీలు అదుపు చేసేందుకు కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కాలనీవాసులకు సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు కాలనీలో సంచరిస్తే తమకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్ర గౌడ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. పిలుద్దామని చెప్పి అనుకున్నాం కానీ సార్, ఈ దొంగ అనుకోకుండానే కాకతాళీయంగా అంటే యాక్సిడెంటల్గా మా కాలనీని విజిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది సార్ అని చెప్పి అన్నారు. ఈడ పరిస్థితి చూసినాము. చాలామంది ఇప్పుడు దగ్గర 200 పైకి కుటుంబాలు ఈడ నివాసం ఉంటుంది. అందరూ కూడా మధ్యతరగతి కుటుంబాలే. వాళ్ళందరూ పని చేస్తేనే కానీ వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మనం ఎంతో దాచుకున్న మనకు ఏదో అవసరాలకి పిల్లల స్కూల్ ఫీజు లేదంటే ఇంకా ఏదో అవసరాలు దాచుకున్న సొమ్ము అంతా ఎవరో వచ్చి దొంగ ఒకరు వచ్చి తీసుకొని పోతారు. మళ్ళీ దాన్ని కష్టపడి మనం సంపాదించుకోవాలంటే చాలా శ్రమతో కూడుకున్న పని. ఓన్లీ దొంగతనమే కాకుండా అంటే దొంగల కోసమే సీసీ కెమెరాలు కాకుండా మిగతా విషయాల కోసం అని చెప్పి ఈ అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ఉండడానికి సీసీ కెమెరాలు ఎక్కువ ప్రాధాన్యతను సంతరిస్తుంది. ఎవరిని పెట్టినా కూడా, వాచ్మెన్ పెట్టినా కూడా 24 hours 365 days పనిచేయలేదు. ఏదో ఒక రోజు అంటే మనిషి అనడానికి అలుపాను ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరా వాచ్మెన్ పెట్టినా కూడా ఆ వాచ్మెన్ ఏదో ఒక టైంకి ఆయన కాలకృత్యాలు తీసుకుందామని చెప్పినా బయటకు పోతారు. ఆ టైంలో కూడా దొంగ కాపుగాచి దొంగతనం చేసే అవకాశం ఉంటుంది. కానీ సీసీ కెమెరాలు అనేది అట్లాంటి అవకాశం లేదు. 24 hours 365 days అది నిఘానే ఉంటుంది. ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు అలా క్యాప్చర్ అయితే మాకు ఒక లీడ్ అనేది దొరుకుతుంది అన్నమాట. దాని తర్వాత దాన్ని పనిచేసి డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నమస్కారం. ఒకటే మీరు ఒకరు గ్రహించండి, మంచి వాతావరణంలో మంచి ప్లేస్లో మీకు ఇల్లు వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా అందరికి శ్రద్ధ ఉండాలి. నా ఇంటికి మీరు 8 మంది ఉంటే 8 మంది కరెక్ట్గా అనుకుంటేనే కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఒక 7 మంది కరెక్ట్ చేసుకొని ఒక్కరు చేసుకోకుండా కరెక్ట్ ఉండదు. అదే మీరు ఒక యూనియన్ పెట్టుకున్నారు, ఆ యూనియన్లో చెప్పుకోండి అమ్మా. ఒకవేళ అది కానప్పుడు మా దగ్గరకు రండి. ఇంకోటి ఏంటంటే కూడా ఇక్కడ ఒక సిస్టమ్ పోయింది. ఆ సిస్టమ్ ఏంటంటే ఒక పద్ధతిగా ఉండి పద్ధతిగా చేసుకోండి. ముందట ఇష్టం ఉన్నట్టు పెట్టుకోవడము, చాయ్ బండ్లు పెట్టుకోవడము, అది వేరే రకంగా అయిపోతుంది. ఇప్పుడు ఎవరు కూడా పట్టించుకోరు. మనం చూసుకోవాలి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంత మంచి అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎంత ప్రాబ్లం. మంచి ప్లేస్లో కొందరు అమ్ముకున్నారు, అది కూడా ఒక యూనియన్ పెట్టండి. ఆ యూనియన్ పెట్టేసి ఆ యూనియన్ అమ్మకుంటే చూడండి. నేను చెప్తున్నాను కదా, అమ్మినోళ్ళు మాత్రం ఒకవేళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు మీద ఎట్టి పరిస్థితి కాదు, అది గుర్తుంచుకోండి. నేను చెప్తున్నాను, ఒకవేళ నేను అధికారంలో ఉన్నా లేకున్నా మాత్రం వాళ్ళ పేరు మీద కాదు, అది గుర్తుంచుకోండి. అందరు అమ్ముకుంటున్నట్ట అని అమ్ముకోవడం చాలామంది ఉన్నారు. ఇంకా పేదోళ్ళు వాళ్ళకి ఇద్దాం, వాళ్ళకి ఎందుకు ఇవ్వాలా? వాళ్ళు అమ్ముకున్నారు అంటే వాళ్ళకి ఇల్లు వేరే దగ్గర ఉన్నట్టే కదా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.